వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకునేసరికి శివరాత్రి ముగిసింది. శివరాత్రి ముగిసిన తర్వాత కూడా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని జాతరలు జరుగుతున్నాయి. సరే చూద్దామని చెప్పి ప్లాన్ చేసి ఒరిస్సా బార్డర్కి అయితే వచ్చాం. బార్డర్ దగ్గర ఆర్సుమాడి కేసుమాడి అని ఒక విలేజ్ ఉంది. అంటే ఒక విలేజ్ ఉంది, ఆర్సుమాడి వాళ్ళు కేసుమాడి వాళ్ళు రెండు ఊర్ల వాళ్ళు కలిపి ఒక జాతరగా చేసుకుని, అంటే శివరాత్రి జాగారం చేసిన వాళ్ళు తర్వాత రోజు శివునికి పూజలు చేసి ఈ దగ్గరలో ఉన్న దేవాలయాల దగ్గర చాలా వరకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసుకొని 2 రోజులు పెద్దగా జాతర జరుపుకొని రెండు ఊళ్ళో వాళ్ళు కలిసి పెద్ద అంగరంగ వైభవంగా మొత్తంగా జరుపుతున్నారు. దాన్ని అంతా ఇప్పుడు చూపించడానికి అని చెప్పి రెడీ అయ్యి వచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లోకల్ వాళ్ళని నెక్స్ట్ ఆ చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగి తెలుసుకుని మొత్తం అయితే చూపిస్తా. విలేజ్ లోకి అయితే ఫస్ట్ ఎంటర్ అయ్యాము. విలేజ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పొరిమేర దగ్గర అమ్మవారు అయితే దర్శనం ఇచ్చింది. ఇక్కడ ఇది ఊరు అమ్మవారి పీఠమని అంటారంట. సో దసరా వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి పూజలు చేస్తుంటారు. తర్వాత ఊరు ఎంట్రన్స్, ఊరు మెయిన్ గేట్ ఇలా ఉంది. ఇంకా లోపలికి టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం రండి. ప్రెజెంట్ అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి చాలా షాప్స్, జనసందాయం అయితే చాలా మంది ఉన్నారు. నిన్న కూడా చాలా శివరాత్రి అని చెప్పి చాలా మంది వచ్చారు. ప్రెజెంట్ ఇంకా సర్కస్, ఇలా చాలా నాటకాలు, డాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత ఇంకా రికార్డ్ డాన్సింగ్ కూడా ఉన్నాయి. చాలా వరకు నడుస్తున్నాయి. ప్రెజెంట్ అయితే ఇంకా తక్కువే ఉన్నారు. భోజనాలు అయ్యి నైట్ 10 PM తర్వాత ఇంకా ఈ పెట్టిన సర్కస్ ని, రికార్డింగ్ డాన్స్ అన్ని చూడడానికి చాలా వరకు జనాలు వస్తారు. శ్రీరామ్ గుడికి ఎంటర్ అయిన తర్వాత ఒక ఆంజనేయ విగ్రహం అయితే దర్శనం ఇచ్చింది. గుడి దగ్గరకి అయితే వచ్చేసాము. గుడి ఎంట్రన్స్ ఇలా ఉంది. గుడి దగ్గర ఒక పెద్ద చెట్టు, తర్వాత గుడి ముందు పెద్ద నంది కూడా ఉంది. టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. పెద్ద చెట్టు ఉంది. చెట్టు కింద అందరూ దీపారాధన చేస్తూ పూజలు చేస్తున్నారు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. చూస్తుంటే ఇదే పురాతన కట్టడంగా ఉంది. టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడాలి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. నంది విగ్రహం ఉంది. ముందు నందిని పూజించుకుంటున్నారు. పంతులను అడిగితే వీడియో తీసుకోవడం పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ చరిత్ర కోసం అడిగితే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని తెలుసుకోవాలని చెప్పారు. దేవాలయం కోసం, ఇక్కడ ఉన్న చరిత్ర కోసం ఇక్కడ ఉన్న పంతుల ద్వారా తెలుసుకుందాం. చెప్పండి. पंचाननराव सुवानी ग्राम आज सुवानी नवाब गवर्नमेंट जिला टाइम मंदिर నవాబ్ గవర్నమెంట్ టైంలో ఈ మందిరం నిర్మించారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పలేము. ముసలి ఎలా చెప్పినారు మనం అడిగిన 400 years అవుతుంది. దేవరుడు రాజపాలన వచ్చి కొబ్బరికాయల బేరం చేసి బల్లుతోనే వెళ్ళాడు భైరవి. సంక్రాంతి సోమవారం వస్తే కొబ్బరికాయ భోగం పట్టుకుని వెళ్ళాడు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి తేడు ఇక్కడ చెరువు గట్టు మీద ఉంచి వాడు పోసుకొని పట్టుకుని వెళ్ళాడు. అలాగా అయితే కొబ్బరికాయ మరి కనిపించలేదు. ఆవేళకి అడు ఎనికి చూశాడు, ఏట్లేదు, వెళ్ళిపోయినాడు. రాత్రి సపనం అయింది దేవరుడికి. రాజపురం దేవరుడు, రాజపురం దేవరాలు. రాజు కాదు, దేవరుడు. అడు బేరం చేస్తుంటాడు. అడవికి వచ్చిన టైంలో కొబ్బరికాయ పెట్టేసి వెళ్ళాక స్నానం చేశాడు. స్నానం చేసి చెరువు నుండి వస్తాడికి అది కొబ్బరికాయ మరి కనిపించలేదు. అది అలాగా రాత్రి అడిగి సపనం అయింది. ఇలాగ దేవుడు ఇలాగ అయినది. కొబ్బరికాయ ఎవరు పట్టుకుని వెళ్ళలేదు. ఆడు వచ్చాడు, చూస్తాడికి అక్కడ నవాబ్ గవర్నమెంట్ కోట ఉన్నది. అక్కడ ఉంటురు నవాబ్ ప్రజలు. ఆడు వెలుగా వచ్చి మరి చెప్పాడు. కోహ్లీ అలాగా వస్తే కట్టాడు. ఎక్కడి దగ్గర కట్టాడు, ఆ వళాశ్రీ దగ్గర కట్టాడు. కట్టేసి అది మొండడము వదిలేశాడు. మరి కట్టలేని అనుకుని దండం పెట్టేసి అక్కడికి వెళ్ళాడు. వెలుగులు బాగు అంటే అక్కడ నవాబ్ గవర్నమెంట్ దగ్గర ఒక ఒడ్డినుడు మనూరుడు మంత్రి అయి ఉంటుడు.
ఆ మంత్రి ఏంటి అన్నాడు అంటే ఆ కోళ్ళు మనకి గుడ్డులేస్తే మనం కట్టుకుంటాం అన్నాడు. అంటే అడిగితే కోళ్ళు దేవుడు ఎవరిది అందరిది చేసేయండి అంటే వాళ్ళు వచ్చి ఆ రౌండ్ కట్టాడు. అప్పుడు కాంచి కోళ్ళు స్టార్ట్ అయింది. జాతర స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మా తాలూకు ఎవరు పట్నాయక్ బాబు అని ఉంటారు, అతను పట్నాయక్ అని ఉంటారు. అతనికి సంతానం ఏంటి లేకుండా అతనైతే మానసికం చేశాడు. ఒకవేళ నాకు సంతానం గట్ల అయితే సంతానం నాకు ఒకవేళ సంతానం గట్ల అయితే శ్రీ 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 రామలింగేశ్వర మహాప్రభు దగ్గర నేను ఏదైనా ఒక జాతర పెడతానని ఏదో పెడతాననేసి ఆడు మనసులో ఊహించుకున్నాడు. ఆ తర్వాత అతనిది సఫలమైంది. అయిన తర్వాత అతని నుండి అక్కడి నుండి జాతర స్టార్ట్ అయింది. జాతర పోరేలా జాతర స్టార్ట్ అయింది. నా పేరు త్రినాథరావులో. ఇక్కడ మేము 10-15 మంది ఇల్లు ఉన్నది, పూజారులము, అర్చకం. మేమందరము ఇక్కడ గుడిలో పూజారులము. ఇక్కడున్న మొత్తం పూజారులు పంతులతో కలిసి మొత్తం అంత చరిత్రను తెలుసుకున్నాం. చాలా వరకు చరిత్రను చెప్పి మంచిగా సపోర్ట్ చేసి ఈ చరిత్రను అంతని చాలా అర్థవంతంగా వివరించారు. శివరాత్రి సమయాల్లో ఇక్కడ చాలా వరకు పూజలు చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న యాత్రికులందరూ ఇక్కడ విచ్చేసి ఈ సుమాడి ప్రజలు చేస్తున్న యాత్రని వీళ్ళు చెప్పిన చరిత్ర ప్రకారం వీళ్ళు చేసుకుంటున్న పూజలన్నిటిని చాలా ఘనంగా అంగరంగ వైభవాలతో సపోర్ట్ చేస్తూ చాలా వరకు ఇదంతా రన్ చేస్తున్నారు. పంతులు అయితే బాగానే సపోర్ట్ చేశారు. చరిత్ర మొత్తం అందరూ కలిసి ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో వాళ్ళ వెర్షన్లో అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత దేవాలయాలు, తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేటప్పుడు భజనలు జరుపుతూ ఉంటారు. భజన మందిరాలు, వాళ్ళు ఇక్కడున్న పూజలు నివసించడానికి వాళ్ళ వసతి గృహాలు, నెలక నాగదేవతలను కూడా పూజిస్తున్నారు. ఇదంతా నాగదేవుని కోసం అని చెప్పి మందిరం నిర్మించి వీళ్ళు మొక్కులు తీరిన తర్వాత వీళ్ళ చీరలు తర్వాత వీళ్ళు పళ్ళు ఫలాలతో ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు మొక్కులు తీరిన తర్వాత వాటిని సమర్పించుకుంటున్నారు. ఇదండి ఈ దేవాలయంకి ఉన్న చరిత్ర. ఇంకా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ జాతర ఎలా జరుగుతుంది, మొత్తం ఇక్కడ ఎంతమంది యాత్రికులు వచ్చారు, ఏం చేస్తున్నారు మొత్తం ఒకసారి కవరేజ్ చేద్దాం. మంది వర్తకులు వచ్చి గున్ను, చాలా వరకు సలాడ్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇలా చాలా వరకు అమ్ముతున్నారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటాయి. అమ్ముతున్నారు, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎంత ఒకటి 20 రూపాయలు అంట. ఒక గ్లాస్ లో గ్లాస్ లో పెట్టి ముక్కలు పెట్టి అమ్ముతున్నారు. చూద్దాం, ఒకటి తీసుకొని ట్రై చేద్దాం. ఒకటి ఇవ్వండి. పర్లేదు, బానే ఉంది, స్వచ్ఛంగా చేసినట్టున్నారు. ఎంత న్యాచురల్గా బాగుంది. ఇక్కడ ఒక ఇద్దరు ముసలి వాళ్ళు ఉండి డ్రింక్స్ వీల్ పైన అమ్ముతున్నారు. ఇప్పటి వరకు మనం ఫుడ్ ఆన్ వీల్స్ చూసాము, కానీ ఇది విచిత్రంగా డ్రింక్స్ ఆన్ వీల్స్ అని ఉంది. చాలా తక్కువ కాస్ట్ లో అమ్ముతున్నారు. వీళ్ళకి ఎలా ఆదాయం వస్తుందో తెలియట్లేదు. నాకు తెలిసి పెద్ద మొత్తంలో జనాలు రావడం వల్ల బల్క్ లో అమ్ముతారు. సో ఆ విధంగా రావచ్చు. చూద్దాం, ట్రై చేద్దాం మనం ఒకటి తీసుకొని. ఫ్రూట్ బీర్ ఉందంట, పుదీనా, ఇంకా కూల్ టీ, కోలా టీ, ఆరెంజ్, మసాలా సోడా, లెమన్ సోడా, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం కూడా ఏదో ఒకటి తీసుకొని ట్రై చేద్దాం. ఇదేదో బీర్ ఉందంట. మనం ఎలాగో ఆల్కహాల్ తాగము, లైఫ్ లో బీర్ లేదు, కనీసం ఫ్రూట్ బీర్ అని తాగుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. గుట్టే దోస్తంగా గుట్టే వచ్చి రాని ఒరేలో మేనేజ్ చేస్తున్నా. ఫ్రూట్ బీర్ అదే చూద్దాం ఎలా ఉందో. పర్లేదు, బాగుంది, కాకపోతే పులుపుగా ఉంది, బానే ఉంది. ఒక వింత ఆటను చూశాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడ్డాను. నాకు కూడా దీని గురించి పూర్తిగా తెలియదు. వీళ్ళని అడిగి తెలుసుకున్నా. ఇది ఒక 2 బాక్సులు ఉన్నాయి కదా, దీంట్లో డబ్బులు కట్టి ఉన్న యారోస్ ఇస్తారు. 2 యారోస్ 10 రూపాయలకి. ఆ డబ్బులు ఉన్న వాటిని ఇలా యారోస్ ఇస్తారు. ఉన్న వాటిని ఇలా దానిపైన కొడితే మనం పెట్టిన నెంబర్స్ పైన తగిలితే మనకు 10 రూపాయలు ఇస్తారు. తగలకుంటే అప్పట్లో మన మనీ వదులుకున్నట్టేని ఇలా వేసి కొట్టేసరికి తగిలితే
మనకి మనీ ఇస్తారు, లేదంటే లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది ఆట, క్రేజీగా ఉంది, ఆడొచ్చు. ఓకే, నాలానే చాలా మంది వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. ఆట అయితే చాలా క్రేజీగా ఉంది. ఇక్కడ నేమాన్ రైస్ అని, నేమాన్ కీ చైన్ అని చెప్పి ఉంది. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ మొత్తం ఓన్ గా తయారు చేసుకొని మనకు కావాల్సిన పేర్లు కీ చైన్స్ పైన చెక్కుతున్నారు. అలానే ఒక లిక్విడ్ లో వేసి మంచిగా రైస్ పై రాసి దాన్ని ఆ లిక్విడ్ లో వేస్తున్నారు. నానకుండా ఉంటది దీనివల్ల. అలా రాసి ఇది కూడా హ్యాండ్ క్రాఫ్టెడే. దీనిపైన మొత్తం చెక్కుతూ ఇదైతే చాలా క్రేజీగా ఉంది. ఒక గ్లాస్ ని తీసుకొని, ఒక ట్యూబ్ ని తీసుకొని ఆ ట్యూబ్ లో పేరు రాసి, అదే రైస్ పైన పేరు రాసి ఆ ట్యూబ్ లో వేసి లిక్విడ్ వేస్తున్నారు. క్రేజీగా ఉంది ఇది, బాగుంది అబ్బా. చాలా మంది కొనుక్కోవడానికి కూడా వస్తున్నారు. కాస్ట్ అయితే ఎంత? ఇది 60 రూపాయలు. ఇది 50 అంట, ఇది 60 అంట. బాగుంది. ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాదు, హోమ్ కావాల్సిన హోమ్ క్రాఫ్ట్స్, తర్వాత ఇంట్లో కావాల్సిన ప్లేట్లు, ఇంకా చాలా అమ్ముతున్నారు. పింగాణివి, చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. దేవుని విగ్రహాలు, అలానే ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్, బొకేస్ చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళ కోసం ఎగ్జిబిషన్ కూడా రన్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి అలా. జైంట్ వీల్, తర్వాత ఇది బ్రేక్ డాన్స్, తర్వాత ఇక్కడ పిల్లల్ని చిన్న ఒక రోలర్ పైన పెట్టి ఏరోప్లేన్ లా సెట్ చేసి దాంట్లో కూర్చొని పెట్టి ఒక పర్సన్ తిప్పుతున్నాడు. ఎగ్జిబిషన్ పక్కన ఇక్కడ కూడా లక్కీ 7 అనే గేమ్ ఆడుతున్నారు. చాలా
దగ్గరే కాదు వీధి వీధి మొత్తం అలంకరించుకొని సంబరాలుగా ఉన్నాయి. ప్రతి వీధిలో జరుపుతున్నారు వీధి నాటకాలు, కోలాటాలు.